కొంతమందికి మనుషుల భయం ఉండదు, బంధువుల భయం ఉండదు, తల్లిదండ్రుల భయం ఉండదు, అన్నదమ్ముల భయం, అక్క చెల్లెల భయం, భార్య భయం, భర్త భయం, పిల్లల భయం, ఎవరి భయం లేకుండా ధైర్యంగా పాపాలు చేసేవారుగా ఉంటారు, చెడు పనులు చేసేవారుగా ఉంటారు. అలాంటి వారు మనుషులు ఎదుట భయపడినట్టు నటిస్తారు కానీ మనుషులు తెలియకుండా, మనుషులు వెళ్ళిన తర్వాత మనుషులు తెలియకుండా చాటుగా పాపాలు చేసేవారుగా ఉంటారు. వారికి దేవుని భయం లేదు అని అర్థం. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించట్లేదు అని అర్థం. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించేవారు మనుషులున్నా మనుషులు లేకపోయినా కానీ నీతిగా బ్రతికేవారుగా ఉంటారు, పరిశుద్ధంగా బ్రతికేవారుగా ఉంటారు. దేవుడు చూస్తూ ఉండో ఫలానా పాపం చేస్తే దేవుడు నుండి నాకు శిక్ష వచ్చిద్దేమో అని భయపడి దేవుని కొరకు నీతిగా బ్రతికేవారుగా ఉంటారు, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికేవారుగా ఉంటారు. అందుకే దేవుడు